కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నగరం నడిపొడ్డున కోర్టు చౌరస్తాలోని పీఎంజే జ్యువెలరీ షాప్ పై తెగబడ్డారు. గన్స్ తో పేల్చి అందినకాడికి విలువైన ఆభరణాలు, బంగారం చోరీ చేశారు. అడ్డుకున్న నలుగురు సిబ్బందిపై 7-8 రౌండ్లు కాల్పులు చేశారు. కాల్పుల్లో సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా సిబ్బందిని తాళ్లతో కట్టేసి వెళ్లిపోయారు. ఉదయం 11 గంటలకు జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 2 బైక్లపై 5 దుండగులొచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దోపిడీ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుల గాలింపు కోసం 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. కరీంనగర్ సిపి, ఇతర ఉన్నతాధికారులు దోపిడీ జరిగిన జ్యువెలరీ షాప్ను పరిశీలించారు. షాపు నిర్వాహకులు సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోల్డ్ చైన్ కొనేందుకు షాపుకొచ్చినట్టుగా నిందితులు చెప్పినట్టు సిబ్బంది పోలీసులకు వివరించారు. పక్కా ప్లాన్ గా వెపన్స్ తెచ్చుకుని సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఘటనా స్థలంలో బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఉదయం 10:45 సమయంలో షాప్ ఓపెన్ చేసిన సిబ్బంది ముందు బంగారం ఆభరణాలు డిస్ప్లేలో పెడుతున్నారు. ఈ టైంలోనే షాప్కొచ్చారు 5 నిందితులు. ముందు గన్తో బెదిరించి దోపిడీకి యత్నించారు. అయితే దోపిడీని సిబ్బంది అడ్డుకోవడంతో కాల్పులకు దిగారు. పట్టపగలు నగరం నడిబొడ్డు, చుట్టూ రద్దీ అయినా బరి తెగించి తుపాకులతో కాల్పులు జరుపుతూ బంగారం షాపులో దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం 10:45కి షాపు తెరవగానే బంగారం కొనేందుకొచ్చామని మొత్తం 5 వ్యక్తులొచ్చారు. 2 బైక్లపై వీరు వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ చూడమ్మా ఎట్లా పోతారు అటు పరిగెత్తు కట్టేసిండు సార్. చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నగరం నడిపొడ్డున కోర్టు చౌరస్తాలోని పీఎంజే జ్యువెలరీ షాప్ పై తెగబడ్డారు. గన్స్ తో పేల్చి అంతనకాడికి విలువైన ఆభరణాలు, బంగారాన్ని చోరీ చేశారు. అడ్డుకున్న 4 సిబ్బందిపై 7-8 రౌండ్లు కాల్పులు చేశారు. కాల్పుల్లో సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా సిబ్బందిని తాళ్లతో కట్టేసి వెళ్లిపోయారు. ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 2 బైక్లపై 5 దుండగులొచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ చూడమ్మా ఎట్లా పోతారు. దోపిడీ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుల గాలింపు కోసం 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. కరీంనగర్ సిపి, ఇతర ఉన్నతాధికారులు దోపిడీ జరిగిన జ్యువెలరీ షాపును పరిశీలించారు. షాపు నిర్వాహకులు సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోల్డ్ చైన్ కొనేందుకు షాపుకొచ్చినట్టుగా నిందితులు చెప్పినట్టు సిబ్బంది పోలీసులకు వివరించారు. పక్కా ప్లాన్ గా వెపన్స్ తెచ్చుకుని సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఘటనా స్థలంలో బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఉదయం 10:45 సమయంలో షాప్ ఓపెన్ చేసిన సిబ్బంది ముందు బంగారు ఆభరణాలను డిస్ప్లేలో పెడుతున్నారు. ఈ టైంలోనే షాపుకొచ్చారు 5 నిందితులు. ముందు గన్తో బెదిరించి దోపిడీకి యత్నించారు. అయితే దోపిడీని సిబ్బంది అడ్డుకోవడంతో కాల్పులకు దిగారు. అక్కడ చూడమ్మా ఎట్లా పోతారు అటు పరిగెత్తుతారు 1 2 3 4 పరిగెత్తు
పట్టపగలు నగరం నడిబొడ్డు చుట్టూ రద్దీ అయినా బరి తెగించి తుపాకులతో కాల్పులు జరుపుతూ బంగారం షాపులో దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం 10:45 షాపు తెరవగానే బంగారం కొనేందుకు వచ్చామని మొత్తం 5 వ్యక్తులొచ్చారు. 2 బైకులపై వీరొచ్చినట్టు తెలుస్తోంది. కరీంనగర్లో గోల్డ్ షాప్ చోరీ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని PMJ జ్యువెలరీస్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు 6 దుండగులు లోపలికి ప్రవేశించడంతో పాటు భారీ ఎత్తున షూటీ చేసి ఇక్కడ ఉన్న 4 సిబ్బందుల మీద కాల్పులు జరిపి వాళ్ళను పారిపోయారు. మొత్తం అక్కడ చూడొచ్చు, నగల షాప్లోని విజువల్స్ కూడా చూడొచ్చు మనం. లోపల ఉన్న నగలన్నీ కూడా లూటీ చేసినట్టుగా కేవలం ఖాళీగా మాత్రమే మొత్తం రక్తం మరకలతో పడి ఉన్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం 6 బైక్లపై వచ్చి ఇక్కడ సిబ్బందిని బెదిరించి ముందుగా కట్టేసి కొట్టారని, ఆ తర్వాత కాల్పులు జరుపుతూ వాళ్ళ ఉన్న నగలన్నీ తీసుకొని పారిపోయారని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనకు కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఎటు వెళ్ళారు, తర్వాత కరీంనగర్లో ఉన్నారా, వీళ్ళను పట్టుకునేందుకు ఆల్రెడీ ఇప్పటికీ ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తూ ఉంది. చోరీకి సంబంధించి ఇక్కడ జ్యోతినగర్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు మనతో పాటు. అన్న, ఏం జరిగిందంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్? నేను ఈ గల్లీలోకి వెళ్ళి వస్తున్నానండి, చికెన్ తీసుకుపోదామని గల్లీలోకి వెళ్ళి వస్తున్నాం. మా బాబు నేను ఇద్దరం పోతున్నాము. అప్పటికే ఇన్సిడెంట్ అయింది. 108 వచ్చేది, పోలీసు వారు కూడా వచ్చారు. ఈ గల్లీలోకి వెళ్ళి పారిపోయారని తెలుస్తుంది. అంటే నేను డైరెక్ట్ లైవ్ చూడలేదండి. ఈ గల్లీలోకి వెళ్ళి వాళ్ళు పారిపోతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక మ్యాగజైన్ నుండి ఒక బుల్లెట్ కింద పడ్డది అనేది అయితే తెలిసింది. జ్యోతినగర్ చాలా ప్రశాంతమైన ఏరియా అండి. గత 35-40 సంవత్సరాలకి నేను ఇక్కడ లోకల్ వాస్తవ్యుని. ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. మా జ్యోతినగర్ జరగడం చాలా దురదృష్టకరం. ఓకే, ఇప్పుడు ఈ పట్టపగలే ఇంత పెద్ద షాప్లోకి దొంగలు రావడము, తర్వాత ఈ నిఘా అంతా ఎట్లా ఉందనుకుంటున్నారు? నిఘా వ్యవస్థ అనేది ఏం లేదండి. మరి పీస్ఫుల్గానే అయితే ఉంది జ్యోతినగర్. నిఘా వ్యవస్థను మనం అనేటట్లేదు. వాళ్ళు నాకు తెలిసి సుమారు 1 వీక్ 10 డేస్కి వెళ్ళి రెక్కి విధిస్తున్నట్టున్నారు. సుమారు 1 మంత్ 2 మంత్స్కి వెళ్ళి రెక్కి విధించేది కాదండి. జ్యోతినగర్ చాలా బిజీ ఉంటుంది, పీస్ఫుల్ ఏరియా. నియర్ బై కోర్ట్, ఇది జడ్జిల ఇల్లు ప్లస్ కోర్ట్ అండి అది. ఓకే, ఇప్పుడు ఒక పక్కన కోర్టు గోడ పక్కనే ఉంది, ఈ పక్కనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇల్లు కూడా ఉంది. ఇది ఒక పీస్ఫుల్ ఏరియా అని మీరు చెప్తా ఉన్నారు. గతంలో ఇట్లాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది వరకు వినలేదండి. నాకు తెలిసిన మట్టుకు అయితే ఒకసారి వినలేదు. అక్కడ స్టేట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్లో ఒక్కసారి బస్ స్టాండ్ కాంప్లెక్స్లో అయిందని తెలుసండి. ఇంతవరకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ కరీంనగర్ని నేను వినలేదు. ఓకే, ఈ సంఘటన చూసిన తర్వాత కరీంనగర్ పౌరులుగా ఏమనుకుంటున్నారు? ముందు ఇవి జరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది? చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలండి. వాళ్ళు ఇక పోలీసు వారు ఏం చెప్తారో వీళ్ళు కూడా షాపులో కూడా చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలనేది కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్ అని అయితే మీకు తెలిసినంత ఏం జరిగింది, ఏం విన్నారో చెప్పండి. నేను వచ్చే వరకే ఏం జరిగిందో తెలియదు సార్. నేను వచ్చే వరకే లోపలికి నన్ను అలో వేయలేదు. మీరు అందులోనే పనిచేస్తారా? అవును సార్. నేను 11:30కి ఉంది నా డ్యూటీ. 11:30కి వచ్చేసరికి ఏం జరిగిందో తెలియదు కానీ పోలీసు నన్ను లోపలికి అలో చేయలేదు. సంథింగ్ బుల్లెట్స్ తగిలినాయి అని చెప్తారు. ఎంతమంది ఆకుండా మీకు తెలిసినంత దెబ్బలు? ఓ 4 దాకినాయి అని చెప్తారు. ఒక సెక్యూరిటీకి, ఒక మేనేజర్కు, 2 స్టాఫ్కి కలిగిందని చెప్తారు సార్. సాధారణంగా ఈ షాప్ ఎన్ని గంటలకు తీస్తారమ్మా? మీరు ఆల్రెడీ సెక్యూరిటీ కాబట్టి తెలిసి ఉంటుంది. 9:30కి ఓపెన్ చేస్తారు నార్మల్ డేస్ అయితే. ఈరోజు సండే కాబట్టి 10 వరకు ఓపెన్ చేసారు అనుకుంటాను సార్. 10కి తీస్తారు. నా టైం అయితే 11:30 కాబట్టి వీళ్ళు వచ్చి ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని స్టాక్ అంతా పెట్టుకున్న తర్వాత నేను వస్తాను. నాది లేడీ గార్డ్ కాబట్టి లేట్గా వచ్చి 8:30కి వెళ్ళిపోతుంది సార్. ఓకే, మీరు సాధారణంగా సెక్యూరిటీ కదా, మీరు బంగారం షాప్ అనగానే ఇట్లాంటి థ్రెట్ ఉంటుందని తెలుసు. మీకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు సాధారణంగా? ఏమేమి జాగ్రత్తలు అంటే అంతా అంటే మాకు లాక్ ఉంటుంది సార్. లోపలికి మేము వెళ్ళిన తర్వాత డోర్ లాక్ వేస్తాం. అది ఎవరికి మేము తీస్తేనే అది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మరి వీళ్ళు ఎలా ఉన్నారు, మంచి వాళ్ళ కాదా అని ఆలోచించుకొని మేము డోర్ ఓపెన్ చేస్తాం. వచ్చిన కస్టమర్లు చెక్ చేస్తారా? ఎవరు మీరు ఏంటిదని అడుగుతారా? సాధారణంగా అడగం సార్. కాకపోతే ఇక మనకు డైలీ రోజు వచ్చే కస్టమర్లు ఐడియా ఉంటారు కదా సార్. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే కొంచెం చెక్ చేసుకొని పంపిస్తాం. మనం ఉంటే చెక్ చేస్తారు. ఇవాళ అట్లాంటిది ఏం జరిగి ఉండదు అనుకుంటున్నారా? వాళ్ళు మరి ఎలా వచ్చారో తెలియదు సార్. నార్మల్గా అయితే సెక్యూరిటీ ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళను క్వశ్చన్స్ చేయడానికి ఉండదు మన, ఎందుకంటే ఇక వాళ్ళు అందరూ పనిచేస్తారమ్మా మీలాగా ఇక్కడ లోపల. సెక్యూరిటీ అయితే మేమిద్దరము, ఆయన అబ్బాయి నేను. ఆయనకు ఏమో చేయికి తగిలింది అంటారు, తెలియదు. ఇంకా స్టాఫ్ ఒక 10 మంది ఉన్నారు సార్. 2 మేనేజర్లు ఉంటారు. లోపల అలారం సిస్టమ్ కానీ ఇంకా ఇట్లాంటి ఏమైనా విపత్తు జరిగినప్పుడు ఇబ్బంది అలారం ఏం మోగలేదా లోపల? మోగింది కావచ్చు సార్, కానీ వాళ్ళు ఫైర్ చేశారు కాబట్టి ఏం అర్థం కాదు కదా. సడన్గా ఫైర్ చేసేసరికి
ఇంకా అట్లా అంటే నార్మల్గా హ్యాండ్స్ తోటి ఏమన్నా చేస్తే మనం ఎదుర్కొనే శక్తి ఉంటుంది కానీ ఫైర్ కాబట్టి మనం ఏం చేయలేం కదా సార్. ఇంకా ఏం పేరు మీ పేరు? రజిత. రజిత అనే సెక్యూరిటీ గార్డు కూడా ఇదే పిఎం జ్యువెలర్లో పనిచేస్తూ ఉంది. ఆమె చెప్తున్న సెక్యూరిటీ రీజన్స్ అయితే చాలా బాగా జాగ్రత్తగా తీసుకుంటాము. ఎవరైనా అపరిచితులు అనుమానం ఉంటే మాత్రం పూర్తి చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తాము. కానీ ఈ రోజు జరిగిన సంఘటన అయితే వాళ్ళు కూడా ఊహించట్లేదు. ఎట్లా వచ్చిర్రు, వాళ్ళ లోపలికి ఇంత పగడబందిగా ఎట్లా ప్రవేశించారు, తర్వాత వచ్చిన వాళ్ళు కాల్పులు జరపడం, నిజంగా అలారం సిస్టమ్ లాంటిది కూడా ఉంటుందట కానీ అక్కడ కాల్పులు జరపడం, నిజంగా ఈ ఎండా సమయంలో గిరాకీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు ఆదివారం కూడా కావడం, ఇవన్నీ సంఘటనల నేపథ్యంలో దొంగల పని చాలా సులువైందని అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళను తీవ్రంగా గాయపడడం, కాల్చడం అయితే ఒక సంచలనమని చెప్పాలి. ఇక్కడ పండ్లు అమ్ముకునే షాపు మహిళ ఉన్నారు. అమ్మ ఎట్లా ఎప్పుడు ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది ఇదంతా? ఇప్పుడే అర్ధ గంట ఇంట్లో అప్పుడప్పుడు వరుతుంది కదా, గిరేసి కుయ్యి అని వరుతుంది. మొరిందా అలారం? అలారం చూడలే కానీ ఉరకంగా చూసిన అటు. ఎంతమంది ఉన్నారు అమ్మాలు? మొదలిద్దరు వెనక సిరిద్దరు, నలుగురు. బండి మీద వేరా ఇట్లా ఉరుకుతూనే ఉన్నారు. బండ్లు లేవు, ఇక్కడ బండ్లు అయితే లేవు. ఆడ ఆడ సాయంత్రం పెట్టి వచ్చారు. బయటకు వచ్చి కూడా కాల్చిరా ఏమన్నా తుపాకీతోటి? కలవలే, ఏది లేదు, ఉరుకుతూనే ఉన్నారు అంతే. మీరు ఏమనుకున్నారు ఆ టైంలో వాళ్ళని ఉరుకుడు చూసి? ఇది ఇంట్లో అప్పుడప్పుడే వరుతుంది కదా, వరుతుంది మనం ఏమన్నా ఏగిందో ఏమో ఉరుకుతారు కావచ్చు అనుకున్నాం. సప్పుడు ఉంటుంది లోపలికి వెళ్ళి సప్పుడు మేము చూడలే, ఇక ఉరకంగా చూసినాం. వాళ్ళు ఉరుకుంటారు అంతే, వాళ్ళు మొత్తుకోగా ఆడికి ఉరికినాం. మీరు పండ్లు అమ్ముతారు ఇక్కడ? ఇక్కడ మామిడి పండ్లు అమ్మే ఎంతమంది హాస్పిటల్కి ఎంతమంది తీసుకుపోయారు? ఇక నేను అడిగి పోలే పోంచాను, ఇన్నే ఉన్నా. ఈ పండ్లు అయితే ఎవరన్నా ఖరాబ్ అయితే. మీరు ఈ కాలనీలోనమ్మా? ఎక్కడ? ఓకే, ఒక నిమిషం అన్న. ఇప్పుడు ఈ కరీంనగర్ లాంటి ఈ సిటీలో ఇంత పెద్ద ఘటన ఎప్పుడు గతంలో జరగలేదు. ఏమనుకుంటున్నారు? ఎప్పుడు పీస్ఫుల్గా ఉండే లైన్ ఇది, అంతా ఈ లైన్లో ఇలా జరిగిందంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి ఈ టైంలో, మధ్యాహ్నం టైంలో ఎప్పుడు కూడా ఇలాంటి చూడలే. ఇలాంటి టైంలో ఇక్కడ పక్కన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉంటారు. ఈ ఏరియాలో ఇలా జరగడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది అసలు ఊహించడానికి. మనకు చాలా పీస్ఫుల్ ఏరియా. మనం ఇక్కడ చూస్తున్నది ఇది కోర్టు కాంప్లెక్స్ ఏరియా. ఈ రోడ్డు నుంచి వాళ్ళు పారిపోయారని చెప్తా ఉన్నారు. ఇదే దొంగలు పారిపోయిన ఏరియాగా చెప్తున్నారు. ఆ వృద్ధురాలు చెప్తున్న ప్రకారం నలుగురు ఉరుక్కుంటూ పారిపోయారని చెప్తున్నారు. ఇదే ప్లేస్లో కొంతమంది కాల్పులు కూడా జరిపారని చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఈ సంఘటన స్థానికులను చాలా కలవరపరుస్తూ ఉంది. చాలా ప్రశాంతంగా ఉండే ఇక్కడ కూడా ఒక బుల్లెట్ కూడా ఇక్కడ దొరికిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కాల్పులు జరిపినప్పుడు ఒక బుల్లెట్కి సంబంధించిన శిథిలం ఇక్కడ పడిపోయింది అనేది కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోపల కూడా రక్తసిక్తమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. తర్వాత నగలు కూడా పెద్ద ఎత్తున పోయినాయని చెప్తున్నారు. ఇప్పుడే సిపి ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానికులు కూడా చాలా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలిసే లోపు వీళ్ళంతా బయటికి పరిగెత్తారు. ఇంకొక మహిళ ఉన్నారు. అమ్మ, ఎన్ని గంటలకు జరిగింది, ఏమనుకున్నారు మీరు ఫస్ట్ వినంగానే? ఒక అర్ధగంట అవుతుంది సార్. చూసి మేము అరుపులు వినిపిస్తే బయటకు వెళ్ళేసరికి చూసినాం. మేము చూసినాక అందరూ బ్లడ్తో ఇట్లా పట్టుకొని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత బయటికి ఒక ఫస్ట్ ఇద్దరు వచ్చిన తర్వాత మేము వెళ్ళి చూసేసరికి దొంగలు పారిపోతున్నారు అని చెప్తారు వాళ్ళు. మీరు ఇక్కడ కూర్చున్నారా ఆ టైంలో? ఇక్కడ కూర్చున్నాం కానీ మేము చూడలే, బండి మీద అంత గమనించలే మేము. వాళ్ళు పోయినాక అటే వేరని ఆ సార్ చెప్తాను. ఇక ఆయన ఆల్రెడీ గాయంతో ఉన్నాడు, వెళ్ళిపోయారు. దొంగతనం జరిగింది, కాల్చీరు అని తెలియగానే మీకు ఏమనిపించిందమ్మా? ఇక్కడ భయమైంది. ఇక మేము కూడా అక్కడ చూసినాం. అందరు బయటకు వచ్చేసరికి చూసినాం. ఏమైందంటే బంగారం అవన్నీ ఎత్తుకపోయారు అని చెప్పారు. ఇప్పుడు దాదాపు ఈ షాప్కు చాలా మంది వస్తుంటారా? నగల షాప్ చాలా మంది వస్తారు. గౌస్ ఆలం కూడా లోపలికి వెళ్ళారు. ఆయన వచ్చి బయటకు వచ్చి వివరాలు చెప్తే ఏం జరిగింది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. లోపల సిబ్బంది ఒకరిద్దరు లోపలే ఉండిపోయారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి పంపించారు. మొత్తంగా ఇది కరీంనగర్లో ఒక సంచలన ఘటనగా నిలిచింది. పిఎం జ్యువెలర్సీ ఘటన సంచలనంగా మారింది. దొంగలు పగటిలు అంటే దాదాపు మధ్యాహ్నం కూడా కాకముందే నేరుగా షాప్లోకి రావడము, తర్వాత వాళ్ళను నిర్బంధించి కొట్టడము, తర్వాత కాల్పులు జరిపి నగలు ఎత్తుకువెళ్ళడం అయితే చాలా పెద్ద సంచలన సంఘటన ఇది. ఇప్పుడు ఇక్కడ జ్యోతినగర్ వాసులు చెప్తున్నారంటే చాలా పీస్ఫుల్ ఏరియా, అన్నిటికీ చాలా దగ్గరగా ఉంది. కోర్టు జడ్జి నివాసానికి వెనక వైపు భాగంలోనే ఇది మనకు జరిగింది. ఇంతటి పెద్ద సంఘటన జరిగిన తర్వాత పోలీసులు అయితే దీన్ని చాలా తీవ్రంగా ఛాలెంజ్గా తీసుకున్నారు. దొంగల్ని పట్టుకోవడం అయితే జరుగుతుంది, కానీ గాయపడిన వాళ్ళకి ఏదైనా ప్రాణాపాయం జరిగితే తిరిగి వాళ్ళ ప్రాణాలు ఎట్లా వస్తాయనే క్వశ్చన్ అయితే స్థానిక జనాల్లో కలుగుతూ ఉంది. మొత్తంగా ఈ దొంగతనం ఘటన మీద పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.